తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌరసత్వ జన్మ హక్కును తొలగించే ఆలోచనలో ట్రంప్. 150 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న రాజ్యాంగ హక్కును సవరించాలని చూస్తున్న నూతన అధ్యక్షుడు. నేడు కేంద్ర కేబినెట్ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని భావిస్తున్న ప్రధాని మోదీ. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వెనుక మతాల ఏంటి? ఏడాది తర్వాత ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఎందుకు? జనసేనకు నో ఛాన్స్. టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లు ఖరారు. మూడవ టెస్టుకు ముందు భారత్ ఊహించని షాక్. గాయపడిన రిషబ్ పంత్. సాయంత్రం అన్నీ చెప్పేస్తా. కన్నీళ్లతో మరొకసారి మీడియా ముందుకు మనోజ్. ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు 24,600 పైన ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే విషయం తెలిసిందే. పేరెంట్స్ కు పౌరసత్వం లేకున్నా అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇస్తున్నారు. 150 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న ఆ రాజ్యాంగ హక్కును ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పౌరసత్వ జన్మ హక్కు హాస్యాస్పదమైందని జనవరి 20వ తేదీన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ హక్కును ట్రంప్ కాలరాస్తారని భావిస్తున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ ను మార్చేస్తామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని, కానీ ఏదో ఒక సందర్భంలో అంతం కావాలన్నారు. తొలిదశ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ పౌరసత్వ అంశాన్ని ప్రస్తావించారు. 14వ సవరణ ద్వారా పౌరసత్వ జన్మ హక్కును రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా చట్టాల కింద ఆ హక్కును పటిష్టంగా అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయడం అంటే చాలా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పౌరసత్వ జన్మ హక్కుల వల్ల గర్భంతో ఉన్న విదేశీ మహిళలు అమెరికాలో ఎంటర్ అయ్యి ఇక్కడ పిల్లలను ప్రసవించిన తర్వాత మళ్లీ వెళ్లిపోతున్నారని, అందుకే ఆ విధానాన్ని మార్చాలని ట్రంప్తో పాటు ఇతర పార్టీలు ఆలోచిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనలో కేంద్ర న్యాయశాఖ ఉన్నట్లుగా తెలుస్తుంది. జమిలీ బిల్లు నేటి కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వస్తుందని తెలుస్తుంది. లేదంటే వచ్చే బుధవారం కేబినెట్ ముందుకు సంబంధిత ముసాయిదా బిల్లు వస్తుందని అధికార వర్గాలు అంటున్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లు రానుంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు గతంలోనే ఆమోద ముద్ర వేసింది కేంద్ర కేబినెట్. కోవింద్ నివేదిక ఆధారంగా రూపొందింది జమిలీ ఎన్నికల బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అంచనా వేస్తోంది బీజేపీ నాయకత్వం. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యాబలం ఉంది. మొత్తం 47 పార్టీల్లో జమిలీకి 32 పార్టీలు ఓకే చెప్తున్నాయి. వ్యతిరేకించింది కేవలం 13 పార్టీలు మాత్రమే. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. ఇప్పటికీ 3 అసెంబ్లీ సెషన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అదే కొత్త ఎమ్మెల్యేలకు ట్రైనింగ్. ఏడాది తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ ఎందుకు? అధికార పక్షం స్కెచ్ ఏంటి? కొత్త ఎమ్మెల్యేలు ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయింది. 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.
కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీ విధి విధానాలు నిబంధనలు అన్నీ అర్థమయ్యే ఉంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించాల్సిన నిర్ణయించింది. బుధవారం నుంచి 2 రోజుల పాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్ ఇచ్చి సభ్యులకు ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడంలో వేరే మతలబ్ ఉందనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన తర్వాత సభ్యులకు శిక్షణా తరగతులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనలో అనేక పనులు చేశామని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. రుణమాఫీతో మొదలుకొని ఉద్యోగ నియామకాలు ఇతరత్ర నిర్ణయాలపై ప్రభుత్వం చాలా గొప్పగా చేసినా గ్రౌండ్లో అనుకున్న మైలేజ్ రాలేదనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ప్రతిపక్ష సభ్యులు నిత్యం ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలే హైలైట్ అవుతున్నాయే తప్ప ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు జనంలోకి అంతగా పాజిటివ్గా వెళ్లడం లేదని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత 2 సమావేశాల్లో ప్రభుత్వం అనుకున్నంత పై చేయి సాధించలేకపోయిందనే టాక్ ఉంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో మెజారిటీ సభ్యులు సీనియర్స్ దీంతో అసెంబ్లీలో వాళ్లే బుల్డోస్ చేస్తున్నారని, చర్చల్లో అధికార పక్షం పైన పై చేయి సాధిస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఈ సమావేశాల్లో అదే సీన్ రిపీట్ కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ట్రైనింగ్ క్లాసులు ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీలో ఈసారి మెజారిటీ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారే ఉన్నారు. సభలో మొత్తం 119 మంది సభ్యులకు సగం మంది 60కి పైగా కొత్తగా ఎన్నికైన సభ్యులే ఉన్నారు. ఈ కొత్త సభ్యుల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారు 45 మంది వరకు ఉన్నారు. వీరంతా సభలో ఎలా డీల్ చేయాలనే విషయాల్లో కొత్త డైలమాలో ఉంటున్నారట. అందుకే ట్రైనింగ్ విషయం తెర మీదకు వచ్చిందనేది పొలిటికల్ టాక్. మరి ఈ ట్రైనింగ్ కు విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు హాజరవుతారా, లేదంటే అధికార పార్టీ సభ్యులే ఉంటారా? ఈ ట్రైనింగ్ క్లాసులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల దూకుడు పెరుగుతుందా? అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షానికి దీటుగా సమాధానం ఇస్తారా? వేచి చూడాలి. ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఖరారు అయ్యాయి. టీడీపీ నుంచి రాజ్యసభకు బీదా మస్తానరావు, సానా సతీష్ పేర్లను ఖరారు చేయగా ఆర్ కృష్ణయ్య పేరును బీజేపీ ఇప్పటికే ఖరారు చేసింది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు అవకాశం దక్కకపోవడంతో నాగబాబుకు ఏపీ కేబినెట్లో అవకాశం దక్కుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా కూటమిలో 3 పార్టీలు 3 స్థానాలను పంచుకుంటాయని వార్తలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో టీడీపీ 2 అభ్యర్థులను ప్రకటించింది. అంతకు ముందే బీజేపీ ఒక అభ్యర్థి ఖరారు చేసింది. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఏపీ కేబినెట్ లో 25 మంది మంత్రులకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. ఆ ఒక్క స్థానం కూడా కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని విస్తరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నాగబాబుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. కాగా డిసెంబర్ 3 నుంచి ప్రారంభమైన నామినేషన్లు డిసెంబర్ 10తో ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13, డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి ఆ రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘటకేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో ప్రభుత్వ ఐటీఐ కాలేజీని రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. 8 కోట్ల రూపాయలతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో నిర్మాణం చేస్తున్న ప్రభుత్వ ఐటీఐ మహిళా కాలేజీని ప్రభుత్వ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, ఘటకేసర్ మున్సిపల్ చైర్మన్ మల్లి పావని జంగయ్యలతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈరోజు ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో మన రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఐటీఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మరి హెచ్ఏఎల్కు సంబంధించిన ఏజీఎం గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా యాదవ్ గారు, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, హరివర్ధన్ రెడ్డి గారు, ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరిమణులతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
గత 10 రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్ కేస్కర్లో నిర్మించబడ్డ 8 కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో 5 ట్రేడ్స్కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు, పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటీఐస్ను మోడర్నైజ్ చేస్తున్నాం, ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఇన్స్టిట్యూట్స్ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్తో పాటు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా చెప్తా ఉన్నాం, విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి. ఉపాధి కల్పననే ప్రధానమైన దాంట్లో భాగంగానే ఐటీఐస్, ఒకటి ఐటీఐ, ఇంకోటి పాలిటెక్నిక్, తర్వాత ఇంకా మన ఇంజనీరింగ్ కాలేజు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే షాప్ ఫ్లోర్ సంబంధించిన వర్క్ ఫోర్స్ని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి ఉపాధి దొరికే విధంగా చేసే ప్రయత్న భాగంలోనే ఈరోజు మనం ఈ గట్కేసర్లో 8 కోట్ల రూపాయలతో మరి హెచ్ఏఎల్ వారి సౌజన్యంతో ఈరోజు చేసుకోవడం జరిగింది. 3 ఎకరాల స్థలం, 3 ఎకరాల స్థలంలో ఇది నిర్మాణం, లోపల క్లాస్ రూమ్స్ కూడా మంచి సౌకర్యాలను కల్పించి గర్ల్స్కి సంబంధించి వారికి ఉపాధి అవకాశాలు ఏ రంగంలో దొరుకుతాయో వాటిని ఎంపిక చేసుకొని, ఉదాహరణకి ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్స్, ఆ కోర్సుకు అవసరం ఉన్న మరి మెషిన్స్ కానీ కంప్యూటర్ డిజైనింగ్ కూడా నేర్పించే మెషిన్స్ను ఏర్పాటు చేసుకొని మరి కొత్త హంగులాలతో ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఒక మంచి ఆలోచన కార్యక్రమం ఆనాడు మా శాసనసభ్యులుగా ఉన్న మల్లారెడ్డి గారు చేసినప్పటికీ పూర్తి చేసింది మొత్తం కంప్లీట్ చేసేయాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు విద్యార్థుల బంగారు భవిష్యత్తు మా ఆలోచన, వారికి కల్పించే ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తుంది. అన్ని ఐటీఎస్ను కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీఎస్ను కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ విధమైన ఒక కార్యాచరణ చేపట్టాలని ఆలోచనలో ఉన్నారు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీ హోమ్స్ దగ్గర ఉన్న తెలుగు తెల్ల విగ్రహం దగ్గర బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి అనంతరం తెలుగు తెల్ల విగ్రహానికి పూలమాలలు వేసి పాలతో అభిషేకం చేశారు. అనంతరం రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ అని, ప్రతి నిమిషం పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని, తెలంగాణ భవన్లో ఉన్నటువంటి తెలుగు తెల్లని తీసేసి ఇప్పుడు కొత్త విగ్రహాన్ని పెట్టడం సిగ్గుచేటు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు ఇచ్చిన మేరకు, మా సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఒక కాంగ్రెస్ తల్లిని చిత్రీకరించి ఈ యొక్క తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఆ రోజు కవులు, కళాకారులు ఎంతో మంది ఉద్యమం టైంలో ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ తల్లిగా చిత్రీకరించి ఇవాళ హస్తం గుర్తుతోటి ఇవాళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారిలో తెలంగాణ తల్లిగా చూపిస్తూ
హస్తం గుర్తుని చూయిస్తూ ఒక తెలంగాణ తల్లి ఈమెనే అని చెప్పి ఒక కాంగ్రెస్ తల్లిగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణని ఇవాళ ఆ రోజు తెలంగాణలో పనిచేసినటువంటి ఉద్యమకారులు, తెలంగాణ అభిమానులు, బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు ఉద్యమంలో పనిచేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజు ఎంతో బాధలో ఉన్నారు. ఈ రోజు ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈ రోజు తెలంగాణ తల్లిని సచివాలయంలో ఏర్పాటు చేయడము మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో క్షోభిస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. దానికి నిరసనగా ఈ రోజు మన తెలంగాణ తల్లిని శుద్ధి చేసి పాలాభిషేకం చేసి ఈ రోజు ఆ తెలంగాణ తల్లిని పూజించుకొని ఇవాళ ప్రతి తెలంగాణలో ప్రతి చోట, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి చౌరస్తాలో ఈ రోజు మా తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ తల్లుల యొక్క విగ్రహాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు శుద్ధి చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ఎప్పుడైనా సరే మా గౌరవ కేసీఆర్ గారు 4 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఈ యొక్క విగ్రహాలను తొలగించి మరొకసారి ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మా గౌరవ కేటీఆర్ గారు. ఆ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క కార్యకర్తలకు, నాయకులకు, కార్పొరేటర్లకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమం మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్, బీజేఆర్ నగర్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్, నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున మన హక్కుల కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘ అధ్యక్షులు చెరుకు రమేష్ మరియు ఆర్గనైజేషన్ టీం సభ్యులందరికీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ ఎస్ సైదయ్య, అడ్మిన్ ఎస్ఐ ఇద్రీస్ నేతృత్వంలో పేదవారికి, వికలాంగులకు, వృద్ధులకు మెడికల్ క్యాంపు, కంటి వెలుగు కార్యక్రమం, డెంటల్ క్లినిక్ నిర్వహించి సుమారు 300 మందికి చీరలు, దుప్పట్లు, బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని మరియు 600 మందికి భోజనాలు ఏర్పాటు చేసి మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరో ఒక అర్ధగంట లోపల మన ఇన్స్పెక్టర్ గారు కూడా వస్తున్నారు. వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ మొత్తం స్టార్ట్ చేద్దాం. ప్రతిరోజు మనం ఉదయం లేచిన కాంచెల్లి సాయంత్రం పడుకునే వరకు మనం నిత్యం చేసే పనులు అనేక విధాలుగా మనం చేస్తుంటాము పనులు. ఆ పనుల క్రమంలో మంచి చెడు అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇవాళ మనం చేసే ప్రతి విషయంలో ఒక మానవత్వం కొద్ది ఒక మనిషిని ఆలోచించుకొని ముందుకు ఉండాలని మేము మీ అందరిని కోరుతున్నాము. మంచి అనేది ఎప్పటికీ నిలబడుతున్నది, చెడు అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. మంచి ఆలోచనతో, మంచి మార్గంతో నడవాలి, మంచి స్వభావంతో ఉండాలని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నడికూడ, పరకాల మండలాల అధ్యక్షులు ఆధ్వర్యంలో తెలంగాణ తల్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నడికూడ మండల అధ్యక్షులు దూరిశెట్టి చంద్రమౌళి, పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్ల రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమని, ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందన్నారు. తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుంచి మాయం చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమం పలు మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి 3వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే 3వ టెస్టుకు ముందు భారత్కు ఊహించిన షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆడిలైట్ టెస్ట్ మ్యాచ్ కేవలం 3 రోజుల్లోనే ముగియడంతో భారత్ గత 2 రోజులుగా ఆడిలైట్లోనే 3వ టెస్ట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా రిషబ్ పంత్ గాయపడినట్లుగా ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ తెలియజేసింది. త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ హెల్మెట్ తాకినట్లుగా పేర్కొంది. దీంతో పంత్ వెంటనే ప్రాక్టీస్ ను ఆపివేశాడని, అతడికి వైద్య సాయాన్ని అందించారని తెలిపింది. అయితే పంత్ ఎలాంటి కంకషన్ ఎదుర్కోలేదని నిర్ధారించుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ పక్కనే నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు సైతం వెంటనే తమ ప్రాక్టీస్ ను ఆపి పంత్ వద్దకు వచ్చారని నివేదిక జోడించింది. అయితే ఆనందం కలిగించే విషయం ఏంటంటే కాస్త విరామం తీసుకున్న పంత్ తిరిగి బ్యాటింగ్ మొదలుపెట్టాడని పేర్కొంది. కాగా పంత్ గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. నాన్న తరపున జర్నలిస్టులకు క్షమాపణ చెప్తున్నా, ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది. ఈ గొడవలో నా భార్య కూతురి పేరు లాగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని బంధువుల కాళ్ళు కూడా పట్టుకుంటానని చెప్పారు. అయినా వినడం లేదు. ఈ రోజు సాయంత్రం అన్నీ చెప్పేస్తా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మనోజ్. దీనికి గాను సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న అన్ని విషయాలు చెప్పేస్తా అని చెప్పాడు మనోజ్. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ నిన్న రాత్రి నుండి ఈ గొడవలు తీవ్ర రూపం దాల్చాయి. మంగళవారం మంచు ఇంట హైడ్రామా నెలకొంది. అయితే దీన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ పై మోహన్ బాబు తీవ్ర స్థాయిలో దూషించాడు. అసభ్య పదాజాలం వాడుతూ మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారు మోహన్ బాబు. మీడియాతో ఇలా ప్రవర్తించడమై జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలంటున్నాయి. ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్నీ వదులుతాను. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. చెప్పాను కదండి వినయ్ అని, మా అన్న విష్ణు అని. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ కాలు. 3 వారాల క్రితం ఫైట్లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్లో. లెఫ్ట్ లెగ్లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకొని, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మద్యానికి సార్ దాని గురించే సార్ చెప్పాను. ఏమంటారు, మద్యానికి బానిసై ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నాడు. సార్ మద్యానికి బానిసై ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నీ మద్యానికి బ్యాలెన్సే అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా, అప్పుడు మాట్లాడదాం సార్. మనోజా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్ గా ప్రారంభమై అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకటన నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 81,515 వద్ద, నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 24,627 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 30లో అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, అదానీ స్పోర్ట్స్ షేర్లు లాభాల్లో ఉండగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $72.58 వద్ద, బంగారం అనౌన్స్ $2,739.40 వద్ద ట్రేడ్ అవుతుండగా డాలర్తో రూపాయి మారకం విలువ 84.87 వద్ద ఉంది. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ ఆసియా పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.46%, జపాన్ నిక్కీ 0.65%, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచి 0.14%, అలాగే నష్టాల్లో ఉండగా ఫామ్షై 0.20 లాభంతో ట్రేడ్ అవుతుంది. అంతేకాకుండా విదేశీ సంస్థాగత మదుపరులు మంగళవారం నికరంగా 1,286 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపరులు కూడా 606 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పౌరసత్వ జన్మ హక్కును తొలగించే ఆలోచనలో ట్రంప్. 150 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న రాజ్యాంగ హక్కును సవరించాలని చూస్తున్న నూతన అధ్యక్షుడు. నేడు కేంద్ర కేబినెట్ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు.
బిల్లుపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని భావిస్తున్న ప్రధాని మోదీ. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వెనుక మతల ఏంటి? ఏడాది తర్వాత ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఎందుకు? జనసేనకు నో ఛాన్స్, టీడీపీ రాజ్యసభ సభ్యుల పేర్లు ఖరారు. మూడవ టెస్టుకు ముందు భారత్ ఊహించని షాక్, గాయపడిన రిషబ్ పంత్. సాయంత్రం అన్నీ చెప్పేస్తా, కన్నీళ్లతో మరొకసారి మీడియా ముందుకు మనోజ్. ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు 24,600 పైన ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.